చేతివాటం చూపించే జేబు దొంగల గురించి వినే ఉంటాం. అయితే శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలోనే ఇలా జేబులు కొట్టే కేటిగాళ్లుంటే ఆశ్చర్యమనిపిస్తుంది కదూ. ఇలాంటి సంఘటన నిన్న ఏపీ అసెంబ్లీ ఆవరణలో జరిగింది. నిన్న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా శాసన మండలి ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఈ ఘటనలో పలువురు బాధితులుగా మారారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని 10,000, ఆయన గన్మెన్ జేబులో ఉన్న 40,000, హైకోర్టు లాయర్ జేబులో 50,000, మరో వ్యక్తి జేబులో 32,000 మాయమైనట్లు సమాచారం. ఇంతేకాదు ఇతర ముఖ్య వ్యక్తుల జేబులు కూడా క్లీన్ చేయబడ్డట్లు తెలుస్తోంది. మొత్తంగా దొంగతనం 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన శాసనసభ ఆవరణలోనే జరగడం భద్రతాపరమైన లోపాన్ని ఎత్తి చూపిస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. దీనిపై పోలీసు అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ ఇదే విధంగా దొంగతనాలు జరిగాయని పలువురు గుర్తు చేశారు. ఈ సంఘటన రాష్ట్ర శాసనసభ, శాసన మండలిల భద్రతపై కూడా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అసెంబ్లీ ఆవరణలోనే ఇలా జరిగితే బయట పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.